దేశంలో పేపర్ లీకేజ్ అనేటటువంటి దాని మీదన విమర్శ చేయడం వరకు తప్పులేదు. కానీ అసలు విద్యా సంస్థల దోపిడీ గతంలో కాంగ్రెస్ టైంలో లేదా? ఇప్పుడు నడుస్తోంది. మోడీ ఏం ఆపలేకపోతున్నాడు. అది నిలదీయండి. మోడీకి చేత కాకపోతే మేము మళ్ళీ అధికారంలోకొస్తే నేను ప్రధానమంత్రినైతే దేశంలో ఇంతకు మించి ఫీజు లేకుండా చూస్తా. అట్లాగే మోడీ ఇన్ని మెడికల్ సీట్లు తీసుకొచ్చాడు, దీనికి డబుల్ సీట్లు నేనిస్తా. ఇంజినీరింగ్ సీట్లు ఇన్ని తెచ్చాడు, నేను దాన్ని ఏఐతో లింక్ చేసి ఇన్ని డబుల్ ఇస్తా. అట్లాగే బ్యాంకుల్లో మోడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చాడు, నేను వస్తే ఇది పరిష్కరిస్తా. మోడీ చేస్తున్న దానికి పరిష్కారం చూపించడం అన్నటువంటిది రాహుల్ ముందు ఉండాల్సిన అంశం. అది కాకుండా పుల్వామాలో అటాక్ జరుగుతుంది, మోడీ బాధ్యుడు. పాకిస్తాన్ మేమే చేశామంటుంది. పఠాన్కోట్లో దాడి జరుగుతుంది, మోడీ బాధ్యుడు. కానీ అది మేమే చేసామని పాకిస్తాన్ చెప్తుంది. అది మోడీనే చేయించుకున్నాడని చెప్పి ఇదే రాహుల్ గాంధీ చెప్తాడు. అదే సమయంలో సర్జికల్ స్ట్రైక్ 1 జరుగుతుంది, 2 జరుగుతుంది, ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది. అబ్బే అది మేము నమ్మము అని రాహుల్ చెప్తాడు. పాకిస్తాన్కి ఏమీ జరగలేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి చెప్పాడు కదా, మేము నమ్మము అంటాడు. మరి ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎందుకోసం పనిచేస్తున్నట్టు? ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి లోపాలకి మోడీని బాధ్యుని చేద్దాం అనుకుంటే అసాధ్యం. మోడీ వ్యతిరేక శక్తులు లేదా కాంగ్రెస్ అనుకూల శక్తులు, ఒకప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండొచ్చు గాక. ప్రజలలో చైతన్యం ఉందన్నది గ్రహించాల్సిన అవసరం ఉంది.